నవరాత్రులలో ఎంత పెద్ద పూజ అయినా సరేనండి, ఇవి నేను చెప్పినవి మీరు ముందుగానే ఏర్పాటు చేసుకుంటే పూజ చాలా సులువుగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. మనం ఏ రోజుకి ఆ రోజు పువ్వులను మార్చుకొని పెట్టుకోవాలి. ముందుగానే నేను బ్రహ్మ ముహూర్తంలోనే వెలిగిస్తాను, అందుకని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవు నెయ్యి వడ్డించుకొని ఒత్తులు రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే ప్రతిమకి ముందుగానే స్నానాన్ని చేయించి పెట్టుకున్నానండి. అభిషేకాలు చేసేటప్పుడు పసుపు కుంకాలు అభిషేకంలో పడకుండా ఉంటాయి. అలాగే విఘ్నేశ్వరుడు ముందు ప్రసాదం పెట్టుకున్నానండి. పంచహారతి వెలిగించేవారైతే ముందుగానే నూనె వడ్డించుకొని ఒత్తులు రెడీ చేసుకొని పెట్టుకోండి. అలాగే పసుపు కుంకుమ అక్షింతలు, అలాగే అమ్మవారికి అక్షింతలు, విఘ్నేశ్వరుడికి అక్షింతలు పెట్టుకోవాలి. పంచాభిషేకాలు చేస్తానని కదండి, ఆ పంచాభిషేకాలు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఆచమానం గ్లాస్ పెట్టుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుడికి అమ్మవారికి వస్త్రాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలండి. యజ్ఞోపవేతం ఉంటే యజ్ఞోపవేతం కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఆచమనం గ్లాసు, అమ్మవారిని అభిషేకాలు చేయిస్తాను కదండి, పంచామృతాలు అవి వదలటానికని గిన్నెల్లో నీళ్లు పోసుకొని కొంచెం డెటాల్ వేసుకొని పెట్టుకున్నానండి. ఆ విగ్రహాన్ని దాంట్లో కడుగుతాను, పక్కన ఉన్న వస్త్రంతో శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుంటానండి. అలా ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకుంటే ఎంత పెద్ద పూజ అయినా సులువుగా అయిపోయిందండి. థ్యాంక్ యూ.